మొత్తం పనామలా ఉన్నా. ఇప్పుడు హీరోయిన్ లాగా రెడీ అయ్యేసి వస్తాం. ఇది ఇంకో రూమ్లో బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్లో మిర్రర్. చెప్పినా మాట్లాడనీకి రాదని. ఇదే నా కోసం మిర్రర్స్ ఫిక్స్ చేయించిండు మా అన్న. సో క్యూట్ కదా. రెడీ గైస్. కొంచెం దబ్బుగా కనిపిస్తున్నాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మస్తు రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నా ఈరోజు. బ్యాక్గ్రౌండ్ కొత్త ఉంది కదా, కొత్త ఇల్లు మాది మా అన్న వాళ్ళది. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే షూట్ అనమాట. షూట్ అంటే పెద్దగా షూట్ ఏం కాదు, జస్ట్ దివాళీకి ఒక రీల్ చేద్దాం అనుకున్నా. సో అట్లా షూట్ చేస్తున్నాం. మా అన్న వాళ్ళ ఇంటి స్పేస్ ఎక్కువ ఉంటుందని ఈ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, బ్యాక్డ్రాప్ చేసిన చూపిస్తా. మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది. మొత్తం పనామలా ఉన్నా. ఇప్పుడు హీరోయిన్ లాగా రెడీ అయ్యేసి వస్తాం. ఓకే, అట్లా అనమాట నడుస్తుంది. చూపిస్తా. ఆ బాల్కి వేసినాం అనమాట బ్యాక్డ్రాప్. అలా నించోని ఇట్లా 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 ఫోటోలు దిగాలి. ఓకే, మా మమ్మీతో కూడా 2 ఫోటోలు దిగుదామని మంచి చీర కట్టుకోమన్నా. మేకప్ వేసుకుంటుంది ఇప్పుడు కొంచెం. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. అట్లా అనమాట. మా ఫ్రెండ్ వస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. షూట్ ఏమంటారు, నన్ను ఫొటోస్ తీసేది. అట్లా చూద్దాం ఎట్లయితుందో. కింద ఫ్లోర్ పైన వేయడానికి పువ్వులు. ఇది అమ్మవారి విగ్రహం. అంటే ఇక్కడ టేబుల్ వేసి చేద్దాం అనుకున్నా. అది ఎంతవరకు అవుతుందో తెలియదు, చూడాలి. అది దీపాలు అవి నేనే చేసిన గాయస్. టాలెంట్ అంటారు, కళాపోషణ ఉండాలి కొంచెం. ఇవి దీపాలు అంతే. ఇట్లా నడుస్తుంది. ఇవి ఎక్స్ట్రా మిగిలిపోయినాయి. ఇవి ఆల్రెడీ ఉన్నాయే వాడుతున్నాం. మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఒకవేళ వ్లాగ్స్ చూస్తే. అట్లా అనమాట. కొంచెం వెనకాల చీకటి అయితే లైట్స్ వస్తాయి, కనిపించట్లే కొంచెం. కానీ ఇట్లా 5 days 5 looks చేసిన అనమాట. చేస్తున్నా. ఇది డే 4 రోజు షూట్ చేస్తున్నాం. ఒకవేళ చూడకపోతే చూడండి రీల్స్. ఓకే, అవి ఏమీ అంత కాస్ రీల్స్ కాదు, జస్ట్ నాకు నచ్చి చేసినాం. అందరు చేస్తారు కదా అవుట్ఫిట్ ఐడియాస్. మనకు కూడా ఐడియాస్ ఎక్కువనే ఉంటాయి. నేను కూడా ఫుల్ రెడీ అవుతా, వై నాట్ అ రీల్ అని చెప్పి అట్లా చేసిన. చూడండి రీలు. ఇన్స్టాలో కూడా ఫాలో కండి. ఓకే, అంతే. రెడీ అయినాక ఎట్లా అవుతుంది షూట్ అని చూపిస్తుంది మా మమ్మీ. నేను ఫోటోలు దిగుతారా, మా మమ్మీ చూపిస్తావు కదా, చూపిస్తాను. అట్లా అయితే ఏం చేసినా తెలుసా, వీళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నా అని చెప్పి మా అన్నకు చెప్పి మిర్రర్స్ ఫిక్స్ చేయించిన. నా కోసం మిర్రర్స్ ఫిక్స్ చేయించిండు మా అన్న. సో క్యూట్ కదా. మళ్ళీ ఏదన్నా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అని చెప్పిండు. కానీ ఇక చెల్లెన్ ప్రిన్సెస్లా చూసుకోవాలి కాబట్టి చూసుకుంటుండు. ఇది ఇంకో రూమ్లో బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్లో మిర్రర్. చెప్పినా మాట్లాడనీకి రాదని. ఇదే అట్లా నాకు అనిపిస్తున్నావు మిర్రర్లో. ఓకే గాయస్, అట్లా ఫుల్ అలసిపోయినాం. అది బ్యాక్డ్రాప్ సెట్ చేసి రెడీ అవుతున్నా గాయస్. హెయిర్ వేస్తుంది మా మమ్మీ. సౌరం వేస్తున్నా. ఆఫ్టర్ ఏజెస్ ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 years అయిపోతుంది సౌరం వేసుకొని నేను. అట్లా మా మమ్మీ సౌరం వేస్తుంది, జుట్టు వేస్తుంది, నేను రెడీ అవుతున్నా. ఇట్లా ఇవన్నీ నా మేకప్ సామాన్. ఎంత పెద్ద పెళ్ళైనా ఓన్లీ ఆ డబ్బా ఒకటే పట్టుకొని వెళ్ళిపోతాను. దాంతోనే మేకప్ వేసుకుంటా అంతే. ఇంకా ఎక్స్ట్రా ఏం వేసుకోను అనమాట. ఇట్లా ఫైనల్ లుక్ చూపిస్తా.
గైస్ బాగున్నా మమ్మ దండం పెడతా షూట్ చేద్దాం ఎట్లుంటుందో చూద్దాం ఎట్లా వస్తాయి అవుట్పుట్స్ చూసి చెప్పండి ఎట్లుందని కొంచెం దబ్బుగా కనిపిస్తున్నాయి ఎందుకు వీడియోలో అట్లా కనిపిస్తున్నాయి రియల్గా అట్లా లేదు దబ్బుగా మై ఫైనల్ ఫిట్